హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఏదో అలా ఉన్నాను అన్నమాట. ఎందుకు అంటే 9th మంత్ కదా, కొంచెం నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే పొద్దున్నే ఆ పిట్టల సౌండ్ చూసారా? ఎంత బాగా వస్తుంది, మంచిగా అనిపిస్తుందని అక్కడైతే మీకు సౌండ్ అయితే వినిపించాను. ఇక నేనైతే పొద్దున్నే చేయాల్సిన ఫస్ట్ పని అయితే ఇదే. ఇంటి ముందు పైప్ బట్టి నీళ్ళతోని అంతా కడిగేయడం. ఇక్కడ వరకు అయితే, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కడగాలి. ఇక పైప్తోనే పడుతున్నాను కాబట్టి తొందరనే అయిపోతుంది. నేనైతే నిదానంగా ఒకదాని వెనుకొకటైతే పనులైతే మెల్లగానే చేసుకుంటున్నా. ఇక ఇదంతా కడిగేసి వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసుకోవాలి. మనకు చేతనైనా చేత కాకపోయినా ఇంటి ముందు కడిగి ముగ్గు పెడితేనే అందంగా ఉంటుంది. చేత కావట్లేదని చెప్పేసి వదిలేస్తే అంత బాగా కనిపించదు కదా. ఇక నేనైతే ముగ్గు వేసిన తర్వాత బట్టలు అయితే పిండేసాను అనమాట. ఇక్కడైతే బట్టలు ఆరేసుకుంటున్నా. ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది. ఇంకా నేనైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకొని తినేసి బట్టలు అయితే పిండేసాను అనమాట. ఇక ఇంతలోపే ఇంత ఎండ వచ్చింది. ఎండ అయితే ఫుల్గా ఉంది. అందుకని ఫాస్ట్గా అయితే బట్టలన్నీ పిండేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి అయితే తింటున్నాను. ఈరోజు సండే కానీ మా ఇంట్లో అయితే పప్పు అండ్ ఎగ్, స్పెషల్ ఏం లేదు. మేమైతే సండే ఖచ్చితంగా తినాలి అని అట్లా ఏం తెచ్చుకోము. వీలుని బట్టి అయితే సండే తీసుకొచ్చుకుంటాము. ఈరోజైతే వీలు కాలేదు, అందుకే పప్పు అండి కోడిగుడ్డు ఉడకబెట్టి ఫ్రై చేశాను అనమాట. ఇక నేనైతే 9th మంత్లో హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. నేను వెళ్ళేదైతే గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడైతే గ్రోత్ స్కానింగ్ తీశారనమాట. ఎన్టీ స్కాన్, టీఫా స్కాన్ అయితే నేను బయటే తీయించుకున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో రాలేదు. సో ఇదైతే గ్రోత్ స్కాన్ అయితే 9th మంత్లో అక్కడే తీశారు. ఇందులో అయితే నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. నాకు అర్థమైంది అయితే నేను చెప్తాను. ఇక అక్కడైతే నాకు అర్థం కాలేదు. ఈ స్కానింగ్ అది అంతగా అర్థం కాదు, ఏదో చూస్తాం అంతే. ఇక్కడ వచ్చేసి హార్ట్ బీట్ అయితే 140 ఉంది. హార్ట్ బీట్ బట్టి కూడా బేబీ బాయ్ ఆ గర్ల్ అని చెప్పొచ్చు అని అంటారు. దేన్ని బట్టి కూడా చెప్పలేము మనము. మనకు ఎలా రాసి పెట్టుంటే అలానే అవుతుంది. ఇక్కడైతే మేడం అయితే ఈ స్కాన్ చూసి 2 kgs ఉంది బేబీ అని అయితే చెప్పారు. వెయిట్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, నార్మల్గా ఉందని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇక నాకైతే అంతగా తెలియదు కాబట్టి మేడం చెప్పిందే వినేసి సప్లైకి వచ్చిన. నాకైతే ఇప్పుడు 33 weeks అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక్కడ. ఆల్మోస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి 15 days అవుతుంది. మళ్ళీ వెళ్ళాలి, 15 daysకే రమ్మన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారో తెలియదు, అదే టెన్షన్గా ఉంది.